పుష్ప సినిమాలో హావభావాలు చూపించినా సరే అరెస్ట్ చేస్తారు. సోషల్ మీడియాలో తన మనసుకి ఏం నచ్చిందో చెప్పడానికి వేదికైనటువంటి సోషల్ మీడియాలో ఒక అభిప్రాయాన్ని పంచుకుంటే కూడా అరెస్టులు చేస్తారు, రిమాండ్లకు పంపిస్తారు, తప్పుడు కేసులు పెడతారు. సంబంధం లేనటువంటి దాంట్లో కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు. అవతల వ్యక్తి తెలుగుదేశం పార్టీ వాళ్ళే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చంపిన దాంట్లో కూడా వైసీపీ నాయకుల్ని ఇరికిచ్చి కేసులు పెడతారు. ఇందాక నేను చెప్పాను కదా, అండ్ అదర్స్ అని పెట్టడం, దాంట్లో వైసీపీ నాయకులు పలానా పేర్లు పెట్టండి, టార్గెట్ చేయండి, ఈ నియోజకవర్గంలో వీళ్ళందరినీ లోపలికి పంపించండి అని చెప్పేసి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇదే పనిగా పెట్టుకున్నారు. ఈనాడు 1 సంవత్సరం కాలం తర్వాత మీరు ఏం చేశారు అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతాను. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఎన్ని నెరవేర్చారని ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతాను. ఈ 1 సంవత్సర కాలంలో మేము ఇది సాధించాము, ఆంధ్రప్రదేశ్కి ఇవి తీసుకొచ్చాము అని చెప్పడానికి మీకు ఏమన్నా మాటలు ఉన్నాయా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. చెప్పుకోవడానికి ఏం లేదు. పైపెచ్చుగా ఈ మధ్య మేము చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తుగా చెప్తున్నారు, సూపర్ 6 అన్ని అమలు చేసేసామని చెప్పి. ప్రజలను అడుగుతానేమో మాకు ఏమీ రాలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఇక్కడ మీడియా మిత్రులందరూ ఉన్నారు, సూపర్ 6 అమలు అయిపోయినాయా అన్న? మీ అందరికీ అకౌంట్లలో డబ్బులు పడినాయా? ఈరోజు తల్లికి వందనం అంటున్నారు. మీరు ఆలోచిస్తే తల్లికి వందనం మేము ఇచ్చామని చెప్తూ ఉన్నారు, కానీ ఎంతమంది తల్లులకి ఇచ్చారో చెప్పడంలా. కేవలం మేము ఇంతమంది పిల్లలకి ఇచ్చామని చెప్పేసి చెప్తూ ఉన్నారు, కానీ ఎంతమంది తల్లులకి ఇచ్చారో ఒకసారి లిస్టు కావాలంటే ఎక్కడా కూడా లిస్టు దొరికేటువంటి పరిస్థితి కనపడడంలా. ఈరోజు 2 3 చిన్న ఉదాహరణలు చెప్తాను. మా నియోజకవర్గంలోనే గతంలో అమ్మఒడికి సంబంధించినటువంటి తల్లుల సంఖ్య 33వ వార్డులో తల్లుల సంఖ్య తీసుకుంటే 340 మంది తల్లులకి, అంటే ఒక బిడ్డకి ఇచ్చేవాళ్ళం కాబట్టి ఆ రోజు 340 మంది పిల్లలకి ఇచ్చినట్టుగా. ఈరోజు మామూలుగా అయితే 340 తల్లులకి ఇస్తే ఆ తల్లులకి ఒక్కొక్కరికి ఒక బిడ్డ ఒకరికి ఉండొచ్చు, కొంతమందికి 2 పిల్లలు ఉండొచ్చు, కొంతమందికి 3 ఉండొచ్చు, కొంతమంది 4 ఉండొచ్చు. ఆ సంఖ్య ప్రకారం చూసుకుంటే పిల్లల సంఖ్య న్యాచురల్గానే పెరగాలి. మేము 340 మంది తల్లులు అంటే 340 మంది పిల్లలకి ఇచ్చినాం. మరి ఈ తల్లికి వందనం అనే పేరుతోటి మీరు ఇచ్చే దాని ప్రకారం చూస్తే 340 డబుల్ అయి ఉండాలి. ఎందుకంటే కొంతమందికి 1 అనుకోవచ్చు, కొంతమందికి 2, కొంతమందికి 3 కూడా ఉంటారు కాబట్టి సరే డబుల్. లేదు ఇంకా కొంచెం తక్కువ అయితే 1.5%, 1.5 టైమ్స్ అన్నా ఎక్కువ అయి ఉండాలి. మరి 33వ వార్డులో ఎన్నైనాయా అంటే అమ్మఒడికి 340 మంది తల్లులకు వస్తే, పిల్లలకు వస్తే 33వ వార్డులో 223 మంది తల్లులకు వస్తుంది, 326 మంది పిల్లలకు వస్తుంది. మేమిచ్చిన సంఖ్యనే ఎక్కువ. అంటే ఈ 1 సంవత్సర కాలంలోనే ఏమన్నా పిల్లల సంఖ్య తగ్గిపోయిందా ఆ వార్డులో?